వెల్కమ్ అందరికి. టుడే మనం స్ట్రైట్ లైన్స్ లో 4 మార్క్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఇది ఒక ఇంపార్టెంట్ సమ్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అనమాట. మొత్తం 5-6 క్వశ్చన్స్ ఉంటాయి ఇంపార్టెంట్స్వి, అందులో ఇది ఒకటి. ఓకేనా? సో గివెన్ లైన్ అని చెప్పి ఇచ్చిన లైన్ వేసుకుందాం. 3x - 4y - 1 = 0. ఈ స్లోప్కి ఈ లైన్కి స్లోప్ కట్టాలి. స్లోప్ m = స్లోప్ ఎప్పుడు స్మాల్ m తో కదా రిప్రజెంట్ చేస్తారు. స్మాల్ m = -a/b. సరే, ఇప్పుడు ఏ ఏంటి బి ఏంటి? ఈ ఈక్వేషన్ని ax + by + c ఈక్వేషన్తో మనం కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో 3 ఉందమ్మా, బి ప్లేస్లో -4 ఉంది. సో m -a/b అంటే ఏ అంటే మైనస్ ముందు పెట్టుకోవాలి. ఏ అంటే 3, బి అంటే -4. మైనస్ గట్ క్యాన్సిల్, m 3/4 వచ్చింది అనమాట మనకి. స్లోప్ m = 3/4 వచ్చింది. ఏం లేదు, ఇచ్చిన లైన్ని ax + by + c అనే లైన్కి ఈక్వల్ చేయాలమ్మా. చేస్తే మనకి ఏబి వస్తాయి. ఆ ఏబి వచ్చాక మనకి స్లోప్ m = -a/b కదా, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి m వస్తుంది. ఓకేనా? ఇప్పుడు m వచ్చింది అండ్ గివెన్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారమ్మా? r ఎంతమ్మా? 5. ఓకేనా? సరే, ఇప్పుడు m అంటే ఏంటమ్మా? tan θ కదా, మనం అనుకోవాలి. m అంటే tan θ = 3/4. tan θ = 3/4. tan θ 3/4 అయితే sin θ ఏమవుతుంది? cos θ ఏమవుతుంది? ఎందుకు sin θ cos θ అంటే మనకు ఒక ఫామ్ ఉంది. ఏంటది? x1 + r - r cos θ, y1 + r - r sin θ. ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనకి రిక్వైర్డ్ పాయింట్ కావాలంటే. ఇదొక పాయింట్, మరి ఇక్కడ x1 y1 అంటే ఆల్రెడీ వాడు ఇచ్చిన పాయింట్, r అంటే అది ఇచ్చిన డిస్టెన్స్, θ cos θ ఏంటి, sin θ ఏంటి. tan θ వచ్చిందంటే cos θ sin θ బై యూజింగ్ పైథాగరస్ లా ప్రకారం చేయొచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? మనకి రిక్వైర్డ్ పాయింట్ని అంటే దానికి ఫార్ములా అమ్మా, x1 + r - r cos θ, y1 + r - r sin θ. మనకి cos θ sin θ కావాలి, tan θ ఉంది. అది అకార్డింగ్ టు పైథాగరస్ లా ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ θ ఉందనుకుంటే దీన్ని ఆపోజిట్ యాంగిల్ అంటారు, దీన్ని అడ్జసెంట్ యాంగిల్ అంటారు, దీన్ని హైపోటెనస్ అంటారు. చూడండి, tan θ = 3/4 ఇచ్చారు. tan θ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అనమాట. tan θ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఆపోజిట్ ఇచ్చారు 3, అడ్జసెంట్ ఇచ్చారు 4. దీని నుంచి హైపోటెనస్ 5 ఈజీగా చెప్పొచ్చు. 3, 4, 5 అనేది ఒక పెయిర్ అనమాట. ఓకేనా? పైథాగరస్ ట్రిప్లెట్ పెయిర్ అనమాట. పోనీ అది ఎలా వచ్చిందంటే ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ = హైపోటెనస్ స్క్వేర్ కదమ్మా. అకార్డింగ్ టు పైథాగరస్ లా ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ adjacent square = hypotenuse square. Opposite square ఎంతమ్మా? 3². adjacent square ఎంత? 4² = height square. 3² 4², 3² 9, 4² 16, రెండు కలిపి 25. hypotenuse square = 25 అంటే hypotenuse 5 అనమాట. ఇలా వచ్చింది 5. ఓకేనా? సో ఇప్పుడు మనం sin θ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. sin ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఎంతమ్మా? 3. హైపోటెనస్ ఎంతమ్మా? 5. సో మనకు sin θ ఎంత? 3/5. అట్ ద సేమ్ టైం cos θ అంటే cos θ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఎంతమ్మా? ఇక్కడ ఇది 4. హైపోటెనస్ ఎంత? 5. ఏం లేదమ్మా, ఫస్ట్ వాడు tan θ అనేది 3/4 అని మనకు వచ్చింది. tan θ 3/4 వచ్చినప్పుడు మనం cos θ, sin θ, cosecant θ, secant θ ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో cos θ, sin θ అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు tan θ అని మనం పైథాగరస్ ట్రిప్లెట్ లో ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే పైథాగరస్ లా ప్రకారం tan θ అంటే ఫార్ములా ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ θ ఉందంటే ఇది ఆపోజిట్, అడ్జసెంట్, ఇది హైపోటెనస్. ఆపోజిట్ టు అడ్జసెంట్ ఇచ్చినప్పుడు హైపోటెనస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటంటే అకార్డింగ్ టు పైథాగరస్ లా ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ = హైపోటెనస్ స్క్వేర్ అనమాట. ఓకేనా? సో ఇలా చేస్తే మనకు హైపోటెనస్ స్క్వేర్ వచ్చేస్తుంది. sin θ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, cos θ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. వేస్తే మనకి sin θ వచ్చింది, cos θ వచ్చింది. సింపుల్ గా x1 y1 అంటే ఈ పాయింట్స్,
ఆర్ అంటే వాడు ఇచ్చిన 5, కాస్ థీటా సైన్ థీటా అంటే ఈ వాల్యూస్ వేసేస్తే మనకి పాయింట్ రిక్వైర్డ్ కావాల్సిన పాయింట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో చేద్దాం. రిక్వైర్డ్ పాయింట్స్ x, y కావాలంటే ఫార్ములా x1 + r - r cos θ, y1 + r - r sin θ. ఈ x1 y1 అంటే వాడు ఇచ్చిన పాయింట్ ఇవే, అంటే 3, 2 అనమాట. 3 + r - r అంటే ఇచ్చింది 5, cos θ అంటే మనకు వచ్చింది 4/5, కామా y1 అంటే ఇది 2 + r - r అంటే 5, sin θ అంటే 3/5. ఓకేనా? 5 గెట్ క్యాన్సిల్, 5 గెట్ క్యాన్సిల్. 3 + r - 4 ఒకటి, 2 + r - 3 ఒకటి, ఇది పాయింట్. సో మనకి ఇంకా చేయాలంటే ఒకసారి ప్లస్ చేయాలి, ఒకసారి మైనస్ చేయాలంటే 3 + 4 2 + 3 ఒక పాయింట్, 3 - 4 2 - 3 ఒక పాయింట్. అంటే ఇది ప్లస్తో ఒకసారి, ఇది ప్లస్తో ఒకసారి, ఇది మైనస్తో ఒకసారి, ఇది మైనస్తో ఒకసారి వేయాలి. 3 + 4 7, 2 + 3 5 అంటే 7, 5 ఆర్ 3 - 4 అంటే +3 - 4 బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ తీయాలి. 4 నుండి 3 తీస్తే 1, బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -1. 2 నుంచి 3 తీస్తే 1, మైనస్ ఉంది కాబట్టి -1. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ పాయింట్స్ ఏంటమ్మా? 7, 5 ఆర్ -1, -1 అనమాట ఇది. ఓకేనా? ఇది కూడా ఒక ఇంపార్టెంట్ 4 మార్క్స్ అనమాట. మొత్తం మనం 4 మార్క్స్ సిరీస్ అంతా కంప్లీట్ చేసామన్నమాట స్ట్రైట్ లైన్స్ లో. ఓకేనా? ఆ 4 మార్క్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ మనం లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఇంకా అలా అన్ని చాప్టర్స్ 4 మార్క్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఇంటర్మీడియట్ సిలబస్ అంతా నేను 1 by 1 అప్లోడ్ చేస్తున్నానమ్మా. ఇవన్నీ మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి అమ్మా. ఈజీ ఎక్స్ప్లెనేషన్ చేశాను నేను. ఓకేనా? ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అందరికీ.